వెళ్ళలేదు. జనం అంటే భయం. అంటే నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి జనాలే భయపడుతున్నావు. రైట్ 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 అండి రైట్. పుల్లారావు గారు ఏం చెప్తారు? వారం 10 రోజులుగా మీరు అనేక పత్రికలు చూస్తున్నారు, టీవీ చర్చలో కూడా పాల్గొంటున్నారు. వైసీపీలో ఈ మార్పులు చేర్పులు ఇవన్నీ చూస్తే జగన్కు తిరుగుబాట్ల భయం పట్టుకుంది, త్వరలో వైసీపీలో సంక్షోభం వస్తుంది. ఇప్పుడు మీరు తెలంగాణలో చాలా రాజకీయాలని నిశ్చితంగా గమనించారు. ఇక్కడ 10-15 మందిని మార్చడానికే కేసీఆర్ అంతగా భయపడ్డారు. జగన్ 30-40 మందిని మార్చి 50 మందిని మార్చి పార్టీగా ఒక పార్టీగా సత్యం కాగలడా? అయ్యో చెప్పండి. పుల్లారావు హలో. అది తప్పకుండా ఆయన మార్చుకోవటానికి ఇందాక సాహిబ్ గారు చెప్పినట్టుగా ఆయన ఇష్టం, ఎవరైనా మార్చుకోవచ్చు పార్టీలో. మార్పు అనేది తీసుకొస్తే కొంచెం కొత్త ఫేసెస్ వస్తాయి, తప్పులేదు. అది నేను ఎప్పుడు అంటున్నాను కూడా, టీడీపీలో కూడా అలా మార్చుకుంటే మంచిదని. ఆ పాత మొహాలే తీసుకొచ్చి మళ్ళీ కొత్త విగ్రహాలుగా తయారు చేస్తే కుదరదు. పార్టీ మార్చడం తప్పులేదు. తప్పు ఎందుకంటే ఆ క్యాండిడేట్స్ ఫెయిల్ అవ్వారు, మార్చకపోతే కాదండి. తెలంగాణ రాజకీయాలు మీరు చాలా దగ్గరగా చూశారు. ఇక్కడ 10-15 మంది భయపడ్డారు. అది మెల్లిగా ఒక్కొక్క వాళ్ళని తీస్తారు. ఒక్క రోజున 40 మంది ఇస్తే వాళ్ళు బస్ ఎక్కి గవర్నర్ ఇంటికి వెళ్తారు. గవర్నమెంట్ మెజారిటీ పోయిందని. అందుకనే కేసీఆర్ కూడా డ్రిప్ అంటారు. డ్రిప్ అంటే చొక్క మెల్లిగా తీస్తాడు. ఒక ఎమ్మెల్యేని పంపిస్తాడు, లేకపోతే ఆ 30 మంది మిమ్మల్ని తీసేస్తున్నారు 40 మంది అంటే ఆ బస్సు మీద వెళ్తారు రాజ్భవన్, గవర్నమెంట్ మెజారిటీ పోయిందని. సో స్లోగా చేయటం తప్పులేదు. కానీ అది పని జరుగుతుందా నేను అనుకోవట్లేదు. పని జరగటానికి రామారావు గారు ఒక ఎమ్మెల్యేగా చేశారు, ఎక్స్పీరియన్స్ పని. ఇమేజ్ ఆఫ్ సీఎం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇమేజ్ ఆఫ్ సీఎం ఎందుకంటే ఆ సీఎం ఎవరైనా ఉన్న వ్యక్తికి ఆయన మీద చూస్తారు, ఎమ్మెల్యే మీద కొంతవరకు చూస్తారు. అందువల్ల తప్పకుండా తీయటానికి ఆయన హక్కు ఉన్నది. తీసేది ఆయన కూడా. ఫియర్ అవ్వేది ఏంటంటే ఆయన కూడా అప్పుడు కొంతమంది చాలా అనామకులు తీసుకొచ్చి పెట్టేది ఎంపీలుగా, వాళ్ళని వీళ్ళని అంతనాలు ఫీల్ అవుతారు. ఎవరినో తీసుకొచ్చి అసిస్టెంట్ నర్స్ని ఎంపీగా పెట్టాడు. అది ఏం సాధిస్తారు? తప్పకుండా 100% తీసేస్తారు. ఎందుకంటే తెలుసు వాళ్ళ దగ్గర పబ్లిక్ గ్రిప్ తెచ్చుకోలేదని. సో తీయటం తప్పులేదు. ఇస్తారంటే ఆయన కూడా అండర్స్టాండ్ చేసుకున్నారు, వ్యతిరేకత ఉన్నది. కానీ ఎలా తీస్తారు? వాళ్ళ స్థానంలో ఎవరిని తీసుకొస్తారు? వాళ్ళ రియాక్షన్ కూడా చాలా సీరియస్ గా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఆయనకి ఏదో దగ్గరగా ఉన్నాడు ఆ ఎమ్మెల్యే, అమరావతి ఎమ్మెల్యే ఎంత అల్లరి చేస్తున్నాడు. కేసీఆర్ అల్లరికి కలిసి పాతోళ్ళకి ఇచ్చేసాడు అందరు. రోజు వీళ్ళతో పడలేం, ఓ 30 మందిని తీస్తే ఇంక హైదరాబాద్ లో కూర్చొని తిడతా ఉంటారని. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పూర్తిగా ఏం చేయలేదు, ఒకరినే పోయేది అంతే. చూడాలి ఏం చేస్తాడో. ఇంకా మనం యాంటిసిపేట్ చేయటం కష్టం. బట్ కాంప్లికేషన్స్ మాత్రం ఉంటాయి. ఎల్లులోళ్ళు ఎందుకు ఊరుకుంటారు? బయటకు తీసేస్తున్నాడు. కెరియర్ అయిపోయింది కదా, ఇంకా తర్వాత ఏదో చేస్తామన్నా ఇంక ఎమ్మెల్యే కెరియర్ అయిపోయినట్టు లెక్క. సో వాళ్ళు తగ్గించి రియాక్షన్ వస్తారు తప్పకుండా. రైట్. ఏం చెప్తారు వరప్రసాద్ గారు? అంటే కొంత భయం అయితే ఉంది పార్టీలో. మీరు ఆ విషయాన్ని మీరు ఒప్పుకొని తీరాలి, ఇంతమందిని మారుస్తున్నారంటే. ఇప్పుడు ఆర్కే గారు బయటకు వెళ్ళిపోయారంటే ఆయన వ్యక్తిగత పనులు, కొన్ని వ్యవహారాల మీద ఆయన బయటకు వెళ్ళిపోయారండి. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఆర్కే గారి నియోజకవర్గంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 54,000 ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఈ రోజు జగనన్న విద్యా దీవెన డబ్బులు ఈ రోజు హలో ప్రాంతంలో మందడం, మల్కాపురం ఆ ఏరియా అంతా ఆ ఓటు బ్యాంక్ అంతా ఎవరిదండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎయిరా? ఎవరైనా ఇప్పుడు పుల్లారావు గారు కానివ్వండి, టీవీ రావు కానివ్వండి, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారనుకోండి, ఏదన్నా ఒక కోర్టు ఇష్యూలు ఉంటే కోర్టు అంశాన్ని కూడా ఎదిరించి, అదే మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ కోర్టు పరిధిలో ఉంది, నాకు సంబంధం లేదు, నేను చేయలేను అని తప్పుకోవచ్చు. కానీ కోర్టులో కూడా పుల్లారావు గారు మీరు 50 మందిని కాదండి 40-50 మందిని స్థానాలు మార్చే, లేకుంటే 40-50 మందిని ఎమ్మెల్యేలు మార్చే, అంటే వణుకు బెరుకు లేకుండా మార్చే దమ్ము ధైర్యం ఉందా? మారుస్తారండి తప్పనిసరిగా. అవును. ఇప్పుడు మా టార్గెట్ రీచ్ అవ్వాలంటే వైనాట్ 175 మా టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఎమ్మెల్యేలు మార్చాల్సి వస్తుంది. కొంతమంది ఎమ్మెల్యేలకి లోకల్ గా డిస్టర్బెన్స్ ఉండొచ్చు, ఏజ్ ప్రభావం. ఇందాక పుల్లారావు గారు చెప్పారు మీరు వారి రాజకీయ జీవితాలతో ఆడుకుంటున్నారు, వారి రాజకీయ జీవితాలను బలి చేస్తున్నారని. లేదు, రాజకీయ జీవితాలతో అనేది ఏమి వ్యక్తిగతంగా ఏమీ లేదు. కానీ వాళ్ళకి ప్రత్యామ్నాయ పదవులు ఇస్తామని 2 నెలల ముందే సీఎం గారు మీటింగ్ లో, ఎమ్మెల్యేల మీటింగ్ లో చెప్పారు. మీకు పదవులు రాకపోయినా మీకు ప్రత్యామ్నాయంగా ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభలు ఉన్నాయి,
వాటిలో ప్రాధాన్యత ఇస్తామని సీఎం గారు చెప్పడం జరిగింది. ఎస్ పుల్లారావు అంటే అదేవిధంగా పుల్లారావు మీకు ఒక చిన్న వర్కౌట్ అవుతుందా? చెప్తున్నానండి. పుల్లారావు వర్కౌట్ చూడండి, అవుతుందా? ఇందాక మన వరప్రసాద్ గారు చెప్పింది అది పార్టీ తరఫున చాలా చక్కగా చెప్పిన. మెయిన్ థింగ్ ఏమిటంటే ఇమేజ్ ఎలా ఉన్నది ఇప్పుడు వరకు మనకు తేలలేదు. ఎందుకంటే సర్వేలు కరెక్ట్ సర్వేలు రాలేదు. అవును. చాలా సర్వేలు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికి తెలుసు కదా, ఎవరో బోగస్ సర్వేలు ఎక్కువ వస్తూ ఉంటాయి. వాడు పెట్టించేది వీడు పెట్టించేది అది అందరికి తెలుసు. సో అథెంటిక్ గా సర్వే వచ్చాక మనకు చాలా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు వరకు రాలేదు. ఇప్పుడు వరకు అలయన్స్ ఏమన్నా ఇంపాక్ట్ ఉన్నదా లేదా అది ఇంకా రాలేదు. ఆ సర్వే వచ్చాక మనకు క్లియర్ పిక్చర్ వస్తుంది. కానీ నేను కొంచెం కామెడీగా చెప్తున్నా, 40-50 మందిని ఒక రోజు తీస్తే ఆ బస్ ఎక్కి రాజభవన్కి వెళ్తాడు ఎస్ వరప్రసాద్ గారు. ఒక్కసారి మాత్రం తీకోడు, మెల్లిమెల్లిగా డ్రిప్ ఇచ్చినట్టుగా ఒక్కోజన్ తీసి పంపించేయటం, వారికి ఏదో చెప్తాం పెట్టరు. ఎందుకంటే అందుకనే రామారావు గారు రోజుకు చెప్తారు, 10 మందిని. చాలా వాళ్ళకు ఉన్న హోదా, వాళ్ళకు ఉన్న ముఖ్యత తీస్తే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్, లైఫ్ లో మళ్ళీ రాదని ఫీల్ అవుతారు. రైట్ సాహెబ్ గారు, ఇంకొక వార్త, నిన్న గుంటూరులో మంత్రి రజనీ ఆఫీస్ మీద దాడి జరిగింది. ఆ దాడి చేసింది టీడీపీ, జనసేన, మూకలోని రకరకాల పదాలు వాడుతున్నారు. నిజంగా రజనీ ఆఫీస్ మీద దాడి చేయాల్సిన అవసరం టీడీపీ కానీ జనసేన కానీ ఏమొచ్చింది?